ప్రకాశం జిల్లా మార్కాపురంలో టిడ్కో ఇళ్ల బాధితులపై రాజ్ న్యూస్ ప్రసారం చేసిన వరుస కథనాలకు టిడ్కో డిపార్ట్మెంట్ అధికారులు స్పందించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి వెంటనే బాధితుల డబ్బును రీఫండ్ చేస్తామన్నారు. 2018లో టిడ్కో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం 240 మంది మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పేరుపై ఒక్కొక్కరు 25,000 చెల్లించారు. అయితే స్థలం అందుబాటులో లేక కేవలం 300 అడుగుల ఇళ్లను మాత్రమే టిడ్కో నిర్మాణం చేసింది. ఇక అప్పటి నుంచి బాధితులు తాము కట్టిన 25,000 కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. కల నెరవేరిన ట్యాగ్ తో రాజ్ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసింది. దీంతో దిగొచ్చిన టిడ్కో అధికారులు బాధితులందరికీ నగదు రీఫండ్ చేస్తామన్నారు. దీనిపై బాధితులు హర్షం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో టిడ్కో ఇళ్ల బాధితులపై రాజ్ న్యూస్ ప్రసారం చేసిన వరుస కథనాలకు టిడ్కో డిపార్ట్మెంట్ అధికారులు స్పందించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి వెంటనే బాధితుల డబ్బును రీఫండ్ చేస్తామన్నారు. 2018లో టిడ్కో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం 240 మంది మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పేరుపై ఒక్కొక్కరు 25,000 చెల్లించారు. అయితే స్థలం అందుబాటులో లేక కేవలం 300 అడుగుల ఇళ్లను మాత్రమే టిడ్కో నిర్మాణం చేసింది. ఇక అప్పటి నుండి బాధితులు తాము కట్టిన 25,000 కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. కల నెరవేరైన ట్యాగ్ తో రాజ్ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసింది. దీంతో దిగొచ్చిన టిడ్కో అధికారులు బాధితులందరికీ నగదు రీఫండ్ చేస్తామన్నారు. దీనిపై బాధితులు హర్షం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, మొత్తానికైతే బాధితులందరికీ న్యాయం జరిగింది అనుకోవచ్చా? థ్యాంక్ యూ శాలిని. ఏదైతే రాజ్ న్యూస్ లో ఇది కళ నెరవేరా అని చెప్పి మార్కాపురంలో అంటే ప్రకాశం జిల్లా మార్కాపురంలో టిడ్కో బాధితుల గురించి మనం ఏదైతే కథనాలు ప్రసారం చేశామో వాటిని అయితే తత్ఫలితంగా ఇటు అధికారులు అయితే చూసి దాని మీద అయితే స్పందించిన దాఖలు అయితే కనబడుతున్నాయి. వాళ్ళు ఈ రోజు రాజ్ న్యూస్ కి మనకు ఫోన్ చేసి ఇట్లా ఏదైతే ఈ 240 మంది అదే టిడ్కో 2018లో ఇటు ఎవరైతే ఇల్లు లేని వారి కోసం పేదవారి కోసం అని చెప్పి 3 రకాల విస్తరణలో ఇల్లు నిర్మించిస్తామని చెప్పి అయితే ప్రభుత్వం తెలిపింది. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం దాని తగ్గట్టు 300 అడుగులు అట్లాగే 360 అడుగులు అట్లాగే 430 అడుగులతో 3 విస్తరణల సైజుల్లో ఇటు ఎవరైతే లబ్ధిదారులకు ఇస్తామని చెప్పారు. దీంట్లో దాదాపు మార్కాపురం నియోజకవర్గంలో 240 మంది వరకు ఏదైతే టిడ్కో డబుల్ బెడ్రూమ్ 430 అడుగుల ఇళ్ల కోసం అయితే వాళ్ళైతే లబ్ధిదారులు ఎంపికారు. ఈ క్రమంలో ఈ లబ్ధిదారులందరూ 25,000 రూపాయలు మార్కాపురం మున్సిపాలిటీ కమిషనర్ అప్పట్లో ఉన్న కమిషనర్ పేరు మీద అయితే డీడీ తీసి కట్టిన పరిస్థితి. అయితే అప్పట్లో అయితే ఈ ఏదైతే స్థలం అందుబాటులో లేదని చెప్పి టిడ్కో సంస్థ కేవలం 300 అడుగుల చదరపు అడుగులు ఉన్న ఇళ్ల అపార్ట్మెంట్ తరహాలో ఫ్లాట్ల తరహాలో అయితే నిర్మించిన పరిస్థితి. చూసుకుంటే ఆ ఇళ్ల వరకు ఇప్పటికైతే దాదాపుగా కంప్లీట్ అయిన 90% వరకు కంప్లీట్ అయిన పరిస్థితి. 2019లో అయితే టీడీపీ ప్రభుత్వం పోవడంతో 2024 వరకు వాటి గురించి అయితే గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అప్పట్లో 60% పూర్తయిన నెలలు మిగతా పరిస్థితులు కూడా పూర్తి చేసే దానికి ముందడుగు వేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఈ సంవత్సరం ఏడాది కాలంలో చూసుకుంటే దాదాపు 30% పనులంటే అంటే ఇప్పుడు మధ్య టిడ్కో ఏదైతే 300 అడుగులు ఇల్లు ఉన్నాయో వాటికి అయితే 90% పూర్తయ్యారు. వాటికి ఇప్పుడు కొంతమంది పేరు మీద రిజిస్ట్రేషన్ లేదు. మిగిలిన వారికి కూడా మరికొద్ది రోజులు రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్న పరిస్థితుల్లో ఈ ఏదైతే ఈ 430 అడుగులు అనేది టిడ్కో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం అప్లై చేసిన ఈ లబ్ధిదారులు ఎవరైతే ఎంపికయ్యారో 240 ఉంది. వీటి గురించి అయితే ఏ ఒక్క అధికారి కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకున్న పరిస్థితి లేదు. వీళ్ళు గత 6 ఏళ్ళుగా 2018 దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏదైతే ఈ 6 ఏళ్ల కాలంలో చూసుకుంటే వీళ్ళు ఇటు మార్కాపురం మున్సిపాలిటీ చుట్టూ కానీ టిడ్కో అధికార కార్యాలయాల చుట్టూ కానీ తిరుగుతున్న పరిస్థితి ఉంది. ఏ ఒక్క అధికారి కానీ వీళ్ళు కనీసం ఇటు స్థానికంగా మున్సిపల్ కమిషనర్ అయితే కొంతవరకు చిరాకు పడడం జరిగింది. అట్లాగే స్థానికంగా కొంతమంది అధికారులు కానీ ఎవరు అయినా కానీ మీ గురించి అయితే పట్టించుకున్న సమస్య అయితే లేదు. ప్రస్తుతం ప్రభుత్వం మారింది కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమన్నా ఒకవేళ అధికారులు ఏమైనా కృషి చేసి ఏమైనా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తాం అని చెప్పిన పరిస్థితి ఉంది. దీనికోసం తిరిగి కార్యాలయ చుట్టూ తిరిగి అలసిపోయిన ఈ బాధితులంతా గత కొద్ది రోజుల క్రితం రాజ్ న్యూస్ అయితే అప్రోచ్ చేయడం జరిగింది. ఈ క్రమంలో వారి గురించి అంటే వారు గత 6 ఏళ్లలో వారు పడుతున్న ఇబ్బందుల గురించి రాజ్ న్యూస్ దృష్టికి తీసుకురావడంతో దీని మీద మనం వరుస కథనాలు ఏదైతే కళ నెరవేరాలని కథనాలు అయితే ప్రచారం చేయడం జరిగింది. ఈ ప్రచారం చేసిన కథనాలకు అయితే ఈ రోజు ఈ స్థానికంగా ఉన్న ఎవరైతే మల్లికార్జున టిడ్కో అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఉన్న ఆయన రాజ్ న్యూస్ సంప్రదింపులు జరిపి ఇట్లాగా మేము జరిగింది మాత్రం అయితే ఈ ఆలస్యం జరిగిన మాట వాస్తవం వాళ్ళు కట్టారు. దాదాపు 240 మంది వరకు
25,000 రూపాయల మార్కాపురం మున్సిపల్ పేరు మీద కమిషనర్ పేరు మీద అయితే డీడీలు తీసి ఇవ్వడం జరిగింది. వారికి త్వరలోనే ఇటు ప్రభుత్వం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. వారికి త్వరలోనే అంటే దాదాపు ఒక నెల నుంచి 2 నెలల వ్యవధిలోనే వారికి ఏదైతే కట్టిన 25,000 రూపాయలు డీడీలు ఏదైతే ఉన్నాయో వాటిని అయితే తిరిగి ఇప్పించే బాధ్యత అయితే మేము తీసుకుంటామని చెప్పి అయితే స్థానిక అధికారులు అయితే చెప్పిన పరిస్థితి ఉంది. మరోవైపు బాధితులు చూసుకుంటే మేము కట్టి దాదాపు 6 ఏళ్ళు అవుతుంది, మాకు అప్పట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇస్తామన్నారు. ప్రస్తుతం అయితే అవి లేదు ఇవ్వలేదు కాబట్టి కొంతమంది అయితే తిరిగి డబ్బులన్నా ఇవ్వాలని కోరుతున్నారు. కొంతమంది అయితే ఏదైతే 300 అడుగుల ఇల్లు ఉన్నాయో వాటిలో కొంతమంది తమ పేర్లు నమోదు చేసి ఎవరన్నా కానీ కల్పించాలని చెప్పి మాకు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కోరుతున్న పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని కూడా మనం ఆల్రెడీ ఈ స్థానికంగా ఉన్న అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన అయితే పరిస్థితి ఉంది రాజ్ న్యూస్. దీని మీద అధికారులు స్పందించి వారికైతే ఈ పేర్ల నమోదు కార్యక్రమంలో అయితే జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంది కాబట్టి వారు ఏదైతే కట్టిన 25,000 ఉన్నాయో వాటిని అయితే తిరిగి ఇప్పించే బాధ్యత మాత్రం తీసుకుందా అని చెప్పి టిడ్కో అధికారులు చెప్పిన పరిస్థితి ఉంది. ఈ స్థానికంగా ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళకి అనుకూలంగా మనం చేసిన ఈ వార్తల ప్రచారం వల్ల దాదాపు 6 ఏళ్ళ నుంచి మా సమస్య ఇంతవరకు అయితే కొలిక్కి రాలేదు. ఈ రోజు ఈ రాజ్ న్యూస్ లో వచ్చిన సందర్భంలోనే అధికారులు ఆ సమస్యని సీరియస్ గా తీసుకొని మాకు న్యాయం చేస్తామని చెప్పి లబ్ధిదారులు కూడా రాజ్ న్యూస్ కి ఇటు ధన్యవాదాలు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.